మీరు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాక చాలా రివ్యూస్ చూసి ఈ మైక్ కొన్నాను. రివ్యూస్‌లో అందరూ నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ అన్నారు. కానీ నేను ఫస్ట్ టైమ్ రికార్డ్ చేస్తుంటే వెహికల్ సౌండ్, ఫ్యాన్ సౌండ్ అన్నీ క్లియర్‌గా వినిపిస్తున్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ అస్సలు అవ్వలేదు. ఫోన్ మైక్‌కి దీనికి పెద్దగా డిఫరెన్సే కనిపించలేదు. అప్పుడే నాకనిపించింది అనవసరంగా 1,000 పెట్టి ఈ బొక్కలో మైక్ తీసుకున్నానని. కానీ ఈరోజు మార్నింగ్ మాన్యువల్ మొత్తం పేషెన్స్‌తో చదివి సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్‌గా చేశాను. అన్నీ ప్రాపర్‌గా సెట్ చేశాక సడెన్‌గా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఆల్మోస్ట్ మొత్తం పోయింది. వాయిస్ క్వాలిటీ కూడా చాలా బెటర్ అయింది. అప్పుడే నాకర్థమైంది ప్రాబ్లమ్ మైక్‌లో లేదు. మైక్ అప్పుడు కూడా బాగానే ఉంది. కానీ నేనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని. మనం రియల్ లైఫ్‌లో కూడా చాలా మందిని, చాలా రిలేషన్‌షిప్స్‌ని టూ ఎర్లీగా జడ్జ్ చేసేస్తాం. అండ్ ఒక స్మాల్ ఇన్సిడెంట్స్‌తో కంక్లూజన్‌కి వచ్చేస్తాం. కొన్నిసార్లు తప్పు వాళ్ళలో ఉండకపోవచ్చు. మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వకపోవడంలో ఉండొచ్చు. సో, నెక్స్ట్ టైమ్ ఎవరినైనా జడ్జ్ చేసి కంక్లూజన్‌కి వచ్చే ముందు కొంచెం టైం తీసుకొని వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.